ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి పాణి ఎక్కడున్నాడు? అక్కడున్నాను. చాలా బాధగా ఉంది పాణి. పాణి. ఎస్. సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగపాణి. అవును, నేనే పంచబట్ల సారంగపాణి. పాణిగడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా. బాబు పాణి, సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది. ఇటు వేరే. పంచబట్ల సారంగపాణి. రే అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు. ఒరే, మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా. ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకి జరిగినట్టు ఉంటుంది. అదేగా డేజావు. అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా. చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికీ జమాయివు. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచిన పాణి మ్యాచ్ అయిపోయారుగా. ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికన్నా నువ్వు వేసే బాంబే బెటర్. నీకు పాణి అడ్రస్ ఎలా దొరికింది? నీకు ఎలా దొరికింది? Hey, how dare you take my biscuits? I got this from San Francisco. Handmade biscuits, very expensive, specially made for Kosaksi పచ్చి పులుసులా. ఎవర్రా అది? కుసెక్సి పచ్చి పులుసులా? కుసక్సి కాదురా, కొసక్సి పచ్చి పులుసులా. Do you know who that is? The great scientist. 400 patents. The world wants him. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 year నేను చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, I'll get $1 trillion business. I'll be huge. Huge మా. రే, నీ పచ్చి పులుసుల భజన ఆపరా. పాణి ఊటిలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పాణిగాడు దొరికాడు. వీడు పాణియే. పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్ళరా, కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేశారన్న. ఐఎమ్ సారీ నాన్న. నేను మీకు ఒక మంచి కొడుకుని కాను. అదేంటి పాణి అలా అనేసావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యు ఆర్ అ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు? మిమ్మల్ని బొక్కలో తోయించమంటారా? బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి 15 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశావు. అది మా ఫ్రెండ్ డిగ్రీ. నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా. ఇది 150 ఎకరాల ప్రాపర్టీ. మిమ్మల్ని చంపి పాతేసిన అడిగే దిక్కుండదు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా. మీవి కూడా కలిపి కలపనా? ఒరేయ్, నాన్న లేపరా. ఒక నిమిషం, నువ్వు ఎవరో చెప్పు, లేదంటే మీ నాన్న కాశీలో బదులు కమ్ముడిలో కలిసిపోతాడు. మా నాన్న నాకు ఇచ్చేయండి. మరి నిజం చెప్తావా లే కలిపోయినా? మా నాన్నని మరణం చేయకరా, అప్పుతారా, షూట్ చేసేస్తా. నువ్వు ట్రిగర్ నొక్కేవో నేను ఫ్లష్ నొక్కేస్తాను. 3 లెక్కెళ్తా. ఈలోగా నాకు ఇవ్వలేదు. వాళ్ళ నాన్న దీనిలో కలిపారా? ఒకటే. మేము చచ్చినా పర్లేదు, మీ నాన్న దీనిలో కలపకుండా వదలం.
రెండు. మీ నాన్న ఆత్మకి శాంతి దొరకక ఈ కమౌండ్ నుండి తిరుగుతూ ఉండబోతాడు రా. ఏంటా మూ, చెంబులాడి బాబు లేడు, మూ. తప్పుడు చెంబు తీసుకొచ్చాం. చెంబు ఖాళీగా ఉంది. ఖాళీయా? ఖాళీ 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 చేస్తున్నాం. ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, ఖాళీ చేయి, అదే కలిపాయి, ఖాళీ చేయి. సార్, చెప్పరా నువ్వెవరు? నేను పంచబట్ల సారంగపాణి. నీ ఒట్టేసి చెప్తున్నాడు మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాడు. నేను చెప్పదంతా నిజం. నేను పాడి, వాడు పప్పు. పప్పు వాడు మా తోటమాలి కొడుకు. వాడిని అందరం పప్పు అనే పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయం చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు. నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడిని. ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడిని. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ స్కూల్లో 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు, కానీ నా వెనకాల పేరే ముద్రగడని ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుక్కి డిగ్రీ కావాలి. వీడి ఇంజనీర్ అవ్వాలి. పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే 2 ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. కానీ ఒకటి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఏ రహస్యం? అయ్యా, చెంబు మారిపోయింది. మీ చేతిలో ఉన్నది ఖాళీ చెంబు. నాన్నగారు ఇందులో ఉన్నారు. అబ్బా అబ్బా, Hey, what the hell is going on? Who is he? క్విక్ గన్ మురుగన్. ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ. సబ్ టైటిల్స్ లేకుండా నీకు అర్థం కాదులే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? దక్షిణగిరి. దక్షిణగిరికా? దేనికి? పాణి కోసం. దక్షిణగిరి వాడేం చేస్తున్నాడు? తెలీదురా, ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు. స్కూలా? పాణి స్కూల్ టీచరా? అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా. నేను ఎయిర్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్, ఆడు స్కూల్ టీచర్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, మియావ్. డి ఫర్ డాంకీ, ఎఫ్ ఫర్ ఫార్ట్. పోరా, నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా. ఆడేమో స్కూల్లో జీ ఫర్ గాడ్, హెచ్ ఫర్ హెల్ప్, ఎం ఫర్ మీ. ఛాన్సే లేదు. ఈనాడు వాడంటే ప్రేమ ఉండేది, ఇప్పుడు గౌరవం పెరిగింది. మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాం. డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే పిల్లనిస్తారు. ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కానీ వాడు వీటి కోసం రాలేదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు. తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు, ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు. చంద్రుడి మీద ఫస్ట్ టైం కాలు పెట్టింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. ఆబ్వియస్, ఇట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వి ఆల్ నో ఇట్. సెకండ్ టైం కాలు పెట్టింది ఎవరు? అది కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. మరి ఒంటికాలతో నడవలేడు కదా. సెకండ్ టైం కాలు పెట్టిన మనిషి మనిషి ఎవరు? నో, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవ్వరిని ఈ లోకం గుర్తు పెట్టుకోదు. 2 నెలలకి ముందు 25 కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్కి వచ్చారు. దానివల్ల
ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది. దిస్ ఈస్ యువర్ లాస్ట్ లాప్ మై ఫ్రెండ్స్. పుట్ ద పెడల్ టు ద మెటల్, యాక్సిలరేట్ అబౌవ్, గో దట్ అండ్ మేక్ హిస్టరీ.